ప్రకటన గ్రంథం దేనికి చెప్పుకుంటున్నాం? సిద్ధపాటుగా మనం పిలుస్తున్నాం. దేవుడు కూడా దాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు కూడా సిద్ధం చేస్తున్నాడు ప్రకటన గ్రంథం. మనం అవి చదువుతున్నప్పుడే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడని అర్థమవుతున్నాయి. సంఘాలను సిద్ధం చేస్తున్నాడని అర్థమవుతున్నాయి. ఈ సంఘాలతోనే మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథము. సంఘాలతోనే. మీరు ఆల్రెడీ చదువుకున్నారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సంఘాలను మనం గమనించినప్పుడు దేవుడు మొదటిగా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. పాజిటివ్గా మాట్లాడుతూ కొత్త నెగిటివ్ ఉంది మీ మధ్యలో, వాటిని మీరు సరి చేసుకోండి అంటున్నాడు. అర్థమైంది కదా? పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. అది మనము ప్రతి సంఘమునకు రాసినప్పుడు, ఆ సంఘాలకు రాసినప్పుడు మనం చదువుతూ ఉండగా మనకు తెలుస్తూ ఉంటుంది. ముందుగా పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. నా యందు మీరు విశ్వాసం ఉంచారని చెప్తున్నాడు. నా యందు మీరు నమ్మకం ఉంచారు అని చెప్తున్నారు. నా యందు మీరు భక్తి కనపరిచారు అని చెప్తున్నాడు. ఎవరు? దేవుడే. కావాలంటే చివరిగా ఈ యొక్క ప్రకటన గ్రంథము అందులో ఒక మాట చదివి మీకు వినిపిస్తాను. ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే నువ్వు క్రియలు జరిపిస్తున్నావంట, నువ్వు ప్రేమను చూపిస్తున్నావంట, విశ్వాసము అన్నీ చూపిస్తున్నావంట, ఇవన్నీ చూపిస్తున్నావు. అయినను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఏం చేస్తున్నాడు? నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్నాడు. ముందుగా పాజిటివ్ చెప్తున్నాడు, బాగానే ఉందని. చాలా ఇష్టపడ్డాడు నీ యొక్క విషయాలు, నీ క్రియలను ఇష్టపడ్డాడు ఆయన. నీ విశ్వాసమును ఇష్టపడుతున్నాడు ఆయన. దేవునికి విరుద్ధముగా కూడా కొన్ని నీలో, అంటే సంఘములో ఉన్న బిడ్డలలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఉన్నాయి అని చెప్తూ సరి చేసుకోమంటున్నాడు. దీన్ని ఏమంటున్నామంటే మనం దిద్దుబాటు అనుకోవచ్చు. ఏం చేస్తున్నాడు ఆయన? దిద్దుబాటు చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. మనము క్రీస్తు ప్రభువారిని చూసి సరి చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుతున్నాం కనుక ఈ ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఇప్పుడు యోహాను గారు రాస్తున్నప్పుడు యోహాను గారితో ఎవరు మాట్లాడుతున్నారు? క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారు? క్రీస్తు ప్రభువారు ఎలాగ కనిపించాడు? ఎలాగ దర్శనమిచ్చాడు యోహానుకి? యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనము. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొకనిని చూచి తిని. మీకు ఎమ్మటే కనపడాలి చదువుతున్నప్పుడే. దీపస్తంభములు పైన దీపాలు ఉన్నాయి. ఎన్ని దీపస్తంభములు? 7 దీపస్తంభములు. ఇది దర్శనము యోహాను గారికి కనబడితే మనకు అది మన యొక్క ఆలోచనలో అవి మొత్తం కనపడాలి. 7 దీపస్తంభములు చుట్టూ ఉంటే మధ్యలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభువారు. ఆయన తన పాదముల మటునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. పాదముల వరకు ఒక వస్త్రమును ధరించుకొని రొమ్మునకు ఒక బంగారంతో ఉన్నటువంటి ఒక క్లాత్ని ఆయన కట్టుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. తల వెంట్రుకలు ఎలాగున్నాయి? తెల్లనివై. చూడండి, అంటే మనం ఎప్పుడైనా ఫోటోల్లో ఇమాజినరీలో చూసినప్పుడు క్రీస్తు ప్రభువారు ఇంతవరకు అంగి వేసుకొని ఆ జుట్టుతో ఉండి గెడ్డంతో ఉండి ఇలాగ మన ఇమాజినరీ, ఎందుకంటే మనము టీవీలో కానీ వాటిలో చూస్తూ ఉంటాం. కానీ ప్రకటన గ్రంథంలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని స్థిరపరుస్తున్నాడు. మీరు ఎక్కడ మత్తయి సువార్తలోను ఇంకొక వేరొక చోట ఎక్కడ ఆయన యొక్క స్థితిని ఎక్కడ చూపించలా. ఆయన ఎట్లాగున్నాడని చూపించలా. ఎందుకంటే మనిషి పోలికనే వచ్చాడు ఆయన రూపం ఏంటో కూడా ఎవరికి తెలియదు. మనిషి పోలికనే వచ్చాడు. మనుషుడు ఎలాగ ఈ లోకంలో బ్రతికాడో అదే అంగి వేసుకొని అదే స్థితిలో ఆయన కూడా అలాగే బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఆయన పోలికను మనకు చూపిస్తున్నాడు. ఆయన పోలిక ఏంటి? మంచి వస్త్రము ధరించుకొని ఉన్నాడు, తెల్లని తల వెంట్రుకలు. ఇప్పటి నుండి మీ ఇమాజినరీలో ఏం రావాలి? ఆయన తెల్లని తల వెంట్రుకలు. చూడండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఎలా కనిపిస్తున్నాయి నేత్రాలు?
అగ్ని జ్వాల వలె కనపడాలి. ఇక నుంచి మీకు క్రీస్తు ప్రభువారు మీ ఆలోచనలో వచ్చినప్పుడల్లా ఇవే మీ ఆలోచనలు ఉండాలి, ఇవే మీ మైండ్లోకి రావాలి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. చూడండి మొత్తం ఆయన స్థితి ఎలా కనిపిస్తుందో. ఆయన పాదముల వరకు కూడా ప్రతిదీ కనిపిస్తుంది. ఆ ఆలోచన అంతా ఎక్కడ ఉండాలంటే మన మైండ్లో ఉండాలి, మన ఇమాజినరీలో ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారిని లోకంలో నువ్వు చూసినట్టు కాదు, ఆయన ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఏ రీతిగా రాశాడో ఆ దర్శనం నీలో ఉండాలి. కుడిపార్శ్వమున కూర్చున్నాడు అంటే ఆయన సింహాసనం, దేవుని యొక్క సింహాసనం పక్కనే ఆయన కూర్చొని ఉన్నాడు. వాటిని మీరు గమనించాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు వాటిని మీరు గమనించాలి. క్రీస్తు ప్రభువారి నామమున అనంగలోనే కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువారు ఉండాలి. దేవునికి మొరపెడుతున్నట్టు దేవుడు కూడా మీకు కనిపిస్తూ ఉండాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మనము మూడు సంఘాలకు రాసినటువంటి మాటలను విన్నాం. 3 కాదు 4 సంఘాలు. ఇప్పుడు 5వ సంఘం గురించి మనం వినబోతున్నాం. అదే 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఏం సంఘం అంటే, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను చెప్పు సంగతులేమనగా. ఉన్నది ఒకటే ఆత్మ కదా. 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పటికీ ఆ ఆత్మ 7 విషయాలను జరిగించే స్థితిని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే దేవుని యొక్క ఆత్మలను పొంది ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏంటి 7 ఆత్మలు అంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. యెహోవా ఆత్మ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. దేవుని ఆత్మ అనగా యెహోవా ఆత్మ. 2 ఒకటేనా వేరువేరా? జ్ఞాన వివేకములకు. జ్ఞానము వివేకము మొత్తం 7 ఆత్మల్లో మొదటిది ఏంటి? జ్ఞానము. రెండోది వివేకము గల ఆధారమగు ఆత్మ. తర్వాత ఆలోచన బలములకు. మూడోది ఆలోచన. 4 బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇంకోటి తర్వాత ఏంటి? తెలివి, భయము, యెహోవా ఎడల భయము, యెహోవా ఎడల భక్తిలను కనపరచు ఆత్మ అతని మీద. అంటే ఎవరి మీద? క్రీస్తు ప్రభువారి మీద. క్రీస్తు ప్రభువారి మీద నిలుచును. అదే అంటున్నాడు, దేవుని 7 ఆత్మలు ఎవరి మీద నిలుచునో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరి మీద నిలిచి ఉన్నాయంటే క్రీస్తు ప్రభువారి మీద నిలిచి ఉన్నాయి. ఈ 7 ఆత్మలను సంపాదించుకున్న వారు భూమి మీద క్రీస్తు ప్రభువారు మటుకే. ఎందుకంటే అంత ఇదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అంత ఇదిగా జ్ఞానము, వివేకము, వివేచన కలిగి ఉన్నటువంటి వాడు క్రీస్తు ప్రభువాడు. ఆలోచన కలిగినటువంటి వారు క్రీస్తు ప్రభువారు. ఇవన్నీ లక్షణాలన్నీ క్రీస్తు ప్రభువారికి ఉన్నాయి. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని 7 ఆత్మలను పొందినవాడు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంట? చదవండి ప్రకటన గ్రంథము 3వ వచనం నుంచి. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవరి క్రియలమ్మా? మన క్రియలే అడుగుతున్నాడు. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలను నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది నీకు, కానీ నీవు మృతుడివే. ఎందుకు అనాల్సి వచ్చింది? జీవించుచున్నావన్న పేరు. నేను జీవిస్తున్నాను, ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను, కానీ నన్ను మృతుడిని అంటున్నాడు. ఎందుకు అంటే నేను ఫలించలేదంట. అర్థమైందా? నేను ఫలించలా. ఇంకా దేవుని రాజ్యమునకు అర్హత నేను ఇంకా సంపాదించలా. ఇంకా నేను పాపాన్ని విడిచిపెట్టలా, అందుకే నేను మృతుడను. ఇంకా పాప క్షమాపణ పొందలా, అందుకే నేను మృతుడను. ఇంకా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించట్లా, అందుకే నేను మృతుణ్ణి. ఇంకా దేవుని మీద ఆధారపడట్లా, అందుకే నేను ఏమయ్యాను? మృతుడను. అదే చెప్తున్నాడు ఆయన. పేరు మాత్రం ఉంది, బ్రతకడానికి పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే.
ఈ మాట గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు క్రైస్తవుడిగా బ్రతకడం అంటే. క్రైస్తవుడిగా బ్రతకడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది చాలా కష్టము. లోకాన్ని విడిచిపెట్టి బ్రతకాలి క్రైస్తవ్యం అంటే. లోకాశలతో కాదు, దేవుని ఆశలతో, దేవుని ఆలోచనలతో బ్రతకాలి క్రైస్తవ్యం అంటే. కాబట్టి అంత ఆషామాషి కాదు. చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు నాకు సరిగ్గా లేవు గనకే నువ్వు మృతుడవు. అదే చెప్తున్నాడు ఆయన. ఎందుకు నువ్వు మృతుడవు? నీ క్రియలు నాకు తెలుసు, అందుకే నేను మృతుడు అంటున్నాను నేను. చూద్దాం, మరలా విషయానికి వస్తే చూద్దాం. క్రియలంటే మన సంఘములో ప్రతి అవసరతను జరిపించుకుంటాము. అది చాలా ఇష్టం దేవునికి. కానీ అదే సంఘం యొక్క అవసరతలను క్రియలు అనుకొని మనం చేస్తే, అదే క్రియలు అనుకొని చేస్తే మనకంటే అజ్ఞాని ఇంకోటి ఉండడు. నా క్రియలు బాగున్నాయని అనుకుంటావు. కానీ దేవునికి కావాల్సినటువంటి క్రియలు ఏమనగా, క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా త్యాగము చేశారో, క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాడో, క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఎదుర్కొన్నాడో సమస్యలను, అవి కూడా మనము జరిపించు వారంగా ఉండాలి. చూడండి, త్యాగం అనేసరికి చాలామంది మౌనంగా ఉండిపోతారు. త్యాగం అనేసరికి చాలామంది మౌనంగా ఉండిపోతారు. ఆ విషయాల్లో వెనకడుగు వేస్తూ ఉంటారు. కష్టమైన దానిని దేవుని కొరకు జరిపించేవే నిజమైనటువంటి క్రియలు గడ్ల విశ్వాసము. కష్టమైన దానిని దేవుని కొరకు జరిపించేదే క్రియలు కలిగినటువంటి విశ్వాసము. లోకంలో జీవితం సాఫీగా ఉండిపోవాలి, ఇలాగుంటే బాగుండిద్ది అనే నిర్ణయాలు ఎప్పుడు మంచి క్రియలుగా కనపడవు. చూడండి, క్రీస్తు ప్రభువారు త్యాగం ఏ రీతిగా చేశారో అటువంటి త్యాగమును మనము పొందుకోవాలి. అటువంటి స్థితిని మనము పొందుకోవాలి. అప్పుడే నీ క్రియలు అది విశ్వాస మూలముగా దేవునికి ఇష్టముగా ఉంటాయి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని జయించువానిగా నీవు ఉంటావు, జయించువానిగా ఉంటావు. ఆ క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఉండాలి. మొన్న ఒక వ్యక్తి, అమెరికాలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన పేరేంటి? చార్లీ కిర్క్ అనే వ్యక్తి చనిపోయాడు. 32-33 సంవత్సరాలకే చనిపోయాడు. ఎలా చనిపోయాడు? కాల్ చేశారు. అసాసినేషన్ అంటారు దాన్ని. కాల్ చేశారు, తుపాకీ పెట్టి ఒక యవనస్తుడు కాల్చాడు. అతని వయసు ఎంత? 22 సంవత్సరాలు. అర్థమైందా? 22 సంవత్సరాలు. ఇక్కడ ఎంత క్లియర్గా మనకు ఒక విషయం తెలుస్తుందో చూడండి. ఒక వ్యక్తి 32 సంవత్సరాలు, ఇంకో వ్యక్తి 22 సంవత్సరాలు. ఇద్దరు దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళే. కానీ యవనస్తుడు ఆ 32 సంవత్సరాల గల చార్లీ క్రిక్ చేసే వాక్యమే కానీ, బోధే కానీ ఈ యవనస్తుడికి నచ్చలేదు. కాబట్టి ఒక గన్ తెచ్చుకొని ఆయన్ని ఒక మీటింగ్లో ఉండగా కాల్చివేశాడు. కరెక్ట్గా బుల్లెట్ ఇక్కడ తగిలింది. ఇక్కడ తగలంలోనే వెంటనే రక్తం వచ్చింది. వెంటనే ఆయన చనిపోయాడు. దేవుని కోసం కష్టపడ్డాడు. ఏంటి దేవుని కోసం కష్టపడ్డాడంటే, ఆ యొక్క యవనస్తుడు చార్లీ క్రిక్ అనే వ్యక్తి అమెరికా దేశంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను ఆయన మార్చమన్నాడు. అమెరికా దేశంలో యవనస్తులు అనేక మంది కూడా శరీరాన్ని పాడు చేసుకుంటున్నారంట. వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి శరీరాన్ని పాడు చేసుకున్నారు. రీహాబిలిటేషన్ సెంటర్ లాగా దేవుని వాక్యాన్ని చెప్తూ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చార్లీ క్రిక్. కానీ అతని జీవితం ఎన్నో సంవత్సరాలకి? 32-33 సంవత్సరాలకి ఆగిపోయింది. 32-33 సంవత్సరాలకి. కానీ అంత చిన్న వయసు అయినప్పటికీ ఆయన దేవుని రాజ్యమును, దేవుని యొక్క స్థితిని ఆయన కాపాడుకున్నాడు. ఆయన మృతుడు కాదు. ఆయన ఏంటంట? జయించిన వాడు. ఎంతకాలం బ్రతికామనేది కాదు, కానీ బ్రతికిన కాలంలో మనం జయించామా లేదా అనేదే చాలా ముఖ్యము. ఏంటి జయించాలి అంటే, ఈ లోకాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, దేవుని రాజ్యమును మనం జయించాలి, విజయం పొందాలి అన్న ఆలోచన మనందరికీ ఉండాలి. అప్పుడు నీవు మృతుడవు కాదు, జయించిన వాడివి. అటువంటి క్రియలు కలిగినటువంటి స్థితిలో నేను ఉండాలి. మనం ఉండాలి. కాబట్టి ఆలోచించండి, ఆ క్రియలను నెరవేర్చువారిగా నీవు ఉండాలి. ఇవన్నీ ఆ సంఘమునకు దేవుడు వివరిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, రెండవ వచనం చూడండి.
నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక, సంపూర్ణమైనవిగా కనపడలేదు, సగమే చేస్తున్నాము, అయిష్టంతో చేస్తున్నాము, చేద్దామా వద్దా అని చేస్తున్నాము, నాకెందుకులే అనుకొని చేస్తున్నావు, నాకు ఆ, ఆ, నాకు సరిగ్గా ఉండటం లేదు కదా అని చేస్తున్నావు, నాకు ఇష్టం లేనట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, అయ్యగారి కోసం చేస్తున్నావు, లేదా ఇంకొకరి కోసం చేస్తున్నావు, నీ కోసము దేవుని దృష్టి నీ మీద ఉండటం కోసము నువ్వేం చేస్తున్నావు? అర్థమవుతుంది కదా? సంఘంలో ఆయన దిద్దుబాటు చేస్తున్నాడు, సిద్ధము చేస్తున్నాడు, దేవుడు సిద్ధము చేస్తున్నాడు. చిన్నపిల్లలకి ఒకే విషయాన్ని పదే 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 చెప్తా ఉండాలి. చెప్తా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకొని వాళ్ళు చక్కగా నిలబడతారు. అలాగే పదే పదే సిద్ధం చేస్తూ ఉంటే ఆ వాక్యము పదే పదే నీలో ఉన్నప్పుడు, నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు సిద్ధపడతావు, పూర్తిగా సిద్ధపడతావు, పూర్తిగా సిద్ధపడతావు. ఆ సిద్ధపాటు లేకపోవటం వల్లే మనం లోపిస్తున్నాము. సిద్ధపాటు లేకపోవటం వల్లే మనం ఇంకా దీనస్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఏమంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. సంపూర్ణమైనవిగా ఉండాలి, సంపూర్ణమైనటువంటి స్థితిలో నేను ఉండాలి. సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క ఎదుగుదల స్థితిని దేవుడు నాకు అప్పగించినప్పుడు నేను అది సంపూర్ణమైనదిగా చేయవలసినటువంటి బాధ్యత నాకుంది. ఒక్కడిదైనా బాధ్యత అంటే కాదు, సంఘంలో ప్రతి ఒక్కరిది, సంఘ పెద్దల నుండి యవనస్తుల వరకు అందరికీ దేవుడు ఒక బాధ్యతను సంఘంలో ఇచ్చాడు. కానీ మనము వాటిని సగముగానే నిర్వర్తించాము, కానీ అవి ఎప్పుడు సంపూర్ణమైనవిగా కనపడలేదు కనుక దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు ఇంకా మృతుడవే అంటున్నాడు. నేను ఇంకా మృతుడిని అంటున్నాడు, మిమ్మల్ని ఇంకా మృతుడే అంటున్నారు. మీరు కేవలం జీవించుచున్నారు, మీ పేరుతో మీరు పిలువబడుతున్నారు అంతే, కానీ నీవు మృతుడవే. కానీ మనం ఏమై ఉన్నాం? మృతుడమే. ఎప్పుడు జీవిస్తాము? ఇంకా ఎప్పుడు బ్రతుకుతాము? ఎప్పుడు జీవించేవారిగా ఉన్నాము? 40 సంవత్సరాలు దేవుని వాక్యం విన్నావు, బాగుంది అన్నావు, చాలా బాగుంది అన్నావు, చక్కగా అన్నీ జరుపుకుంటున్నావు. కానీ స్థితి ఏది? పునాది ఏది? గెలిచేటటువంటి వారిగా ఎప్పుడున్నాము? ఎదిరించే వారిగా, ధైర్యముగా ఎదుర్కొనే వారిగా ఎక్కడున్నాము? ఉన్నామా అంటే లేము. ఇంకా మనం ఏమై ఉన్నాము? మృతులమే అంటున్నాడు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును, అవి సంపూర్ణమైనవిగా నాకు కనపడట్లా. కాబట్టి సంపూర్ణమైనవిగా చేయాలంటే ప్రతి ఆజ్ఞను నువ్వు పాటించు, ప్రతి ఆత్మ ఫలములను నువ్వు పాటించు, ప్రతి శరీర కార్యములను విసర్జించు. ప్రతి క్రియను, సంఘములో ప్రతి క్రియను మనుషులకు కాదు దేవునికి అగపడాలని నీ నిమిత్తము నీవు ఆలోచన కలిగి వాటిని జరిపించు వాడుగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు జయించిన వాడివి అవుతావు, సంపూర్ణంగా ఆయన క్రియలు జరిపించిన వాడివి అవుతావు. నాకు కనబడలేదు కనుక జాగారూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. జాగారూకుడివై అంటే మెలకువగా ఉండటం. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, ఆయన లేపుతున్నాడు నిన్ను. నిద్రించుచున్న నీవు మేల్కొని ఉండి మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని లెగమంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్తున్నాడు. మేల్కొని ఉండు, జాగారూకుడివై ఉండు, చచ్చిపోతున్న వాటిని బలపరచు, చచ్చిపోతున్నటువంటి విషయాలను బలపరచు, దేవుని యొక్క విషయాలను బలపరచు. ప్రేమ కలిగే విషయం చచ్చిపోతుంది, ఆ ప్రేమ కలిగే ఉండే విషయాలను బలపరచు. శ్రమదినమున కృంగిపోతున్నావు కాదు, బలపరచబడాలని బలం కలిగి ఉండు. ఇటు విషయాలన్నీ దేవుడు మరలా మనకు తెలియజేస్తున్నాడు. మరలా దేవుడు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఏం కలిగి ఉండమంటున్నాడు? మెలకువ కలిగి ఉండమంటున్నాడు. అందుకే మెలకువ కలిగి ఉండమంటున్నాడు. సమయమును పోనీయక, తను కింద వచ్చినమే, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకును. ప్రకటన గ్రంథంలో మొదటి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసమే మరలా చెప్తున్నాడు సంఘాలకి,
సమయం ఎక్కువ ఉందని నీవు అనుకుంటున్నావు, లేదా నీ సమయం ఏదో ఎక్కువ ఉందని అనుకుంటున్నావు. మన శరీర కార్యములను చంపడానికి ఎన్నో 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 సంవత్సరాలు పడుతున్నాయి మనిషికి. శరీర ఆలోచనలు చంపడానికి ఎన్నో 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 సంవత్సరాలు పడుతున్నాయి. మన యొక్క స్థితిని మార్చుకోవడానికి ఎన్నో ఎన్నో సంవత్సరాలు పడుతున్నాయి. కాబట్టి అంత ఈజీగా మారిపోయే స్థితి కాదు. కానీ దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే అవన్నీ మనం జయించగలుగుతాము, వాటన్నిటిని మనం జయించగలుగుతాము. ఏమంటున్నాడు? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి, మెలకువగా ఉండమంటున్నాడు. మెలకువగా ఉండమంటున్నాడు ప్రతి ఒక్కరిని. ఏంటా మెలకువ? ఏంటా మెలకువ అంటే నిద్రలో నుంచి మెలకువ ఉండేది కాదు. ఇది జ్ఞానం యొక్క మెలకువ. జ్ఞానం యొక్క మెలకువ. మెలకువగా ఉండి ఏం చేయమంటున్నాడు అంటే ప్రార్థించమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ప్రార్థించమంటున్నాడు. మెలకువగా ఉండి పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు. మెలకువగా ఉండి పాప క్షమాపణ పొందమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మెలకువగా ఉండి సహాయం చేయమంటున్నాడు. మెలకువగా ఉండి శత్రువుల సహితము ప్రార్థన చేయమంటున్నాడు. మెలకువగా ఉండి వీటన్నిటిని జరిపించమంటున్నాడు. ఉదాహరణకి మీకు ఈ మెలకువ అంటే ఒక 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 ఉపమానం చెప్తున్నాను చూడండి. ఈ మెలకువ అంటే 10 మంది కన్యకలు. 10 మంది కన్యకలు. 10 మందిలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది? 5గురు సిద్ధంగా ఉన్నారు. అర్థమైంది కదా? ఎంతమంది అంటే 5గురు సిద్ధంగా ఉన్నారు. ఈ 5గురు మెలకువగా ఉన్నటువంటి వాళ్ళు. అర్థమైందా? 5గురు ఏమయ్యారు? మెలకువగా ఉన్నటువంటి వాళ్ళు. ఎంతమంది సిద్ధపడలేదు? 5గురు. 5గురు నిద్రపోయారని అర్థమా? నిద్రపోయిన వాళ్ళు కాదు, సిద్ధంగా లేరని. సిద్ధంగా లేరు. ఈ 5గురు సిద్ధపడే ఉన్నారు. దాన్ని ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళు మెలకువగా ఉన్నారు. ఏంటి మెలకువగా ఉన్నారంటే, ఇదిగో దీపం ఎప్పుడు అయిపోద్దో, క్రీస్తు ప్రభువారు రాజు లేదా వరుడు ఎప్పుడు వస్తాడో అని వేచి చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు, ఈ స్త్రీలు, ఈ 5గురు కన్యకలు. కానీ వీళ్ళు రెక్లెస్గా ఉన్నారు. ఎవరో వస్తున్నారంట అని చెప్పి కూర్చున్నారు. క్రీస్తు ప్రభువారు వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈ 5గురు కన్యకల సంగతి ఏంటి? సిద్ధపడలేదు. వారు సిద్ధపడి ఉన్నారు. 5గురు కన్యకలు సిద్ధపడి ఉన్నారు. ఎలా సిద్ధపడ్డారంటే, మొదటిగా వారు క్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి అవగాహన వారికి ఉంది. ఆయన వస్తాడు, తీసుకొని వెళ్తాడు అన్న అవగాహన ఈ 5గురు కన్యకలకు ఉంది. ఎవరిని తీసుకొని వెళ్తాడు అన్న అవగాహన ఈ కన్యలకు ఉంది. అవగాహన ఈ కన్యకలకు ఉంది. అందుకే సిద్ధపడ్డారు. ఆయన తీసుకెళ్ళాలి అంటే ఏమి విడిచిపెట్టాలో వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వారు సిద్ధపడ్డారు. ఏం విడిచిపెట్టారంటే శరీర క్రియలన్నిటిని వారు ఏం చేశారు? విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆత్మ ఫలాలను వారు ధరించుకున్నారు కాబట్టి వారు సిద్ధపడ్డారు. దాని అర్థము మెలకువగా ఉన్నారు. మెలకువగా ఉన్న వారిని ఆయన దేవుని రాజ్యమునకు 5గురిని తీసుకెళ్లారు. వీళ్ళు ఏం చేశారంట? సిద్ధపడలేదంట. ఎలా సిద్ధపడలేదంటే శరీర కార్యములు అలాగే ఉంచుకున్నారంట. లేదా కొన్ని ఉంచుకున్నారు, కొన్ని తీసేశారు. కొన్ని ఉంచుకున్నా సరిపోద్దా? లేదా కొన్ని తీసేసినా సరిపోద్దా? అన్నిటిని తీసేయాలి. ఆత్మఫలాలు కూడా కొన్ని ఉంచారంట, కొన్ని వదిలిపెట్టారంట. అంతే కదా? ఆత్మఫలాలు కొన్ని ఉంచారు, కొన్ని ప్రేమ ఉంచారు, సమాధానం వదిలిపెట్టారు. ఆశా నిగ్రహాన్ని వదిలిపెట్టేశారు. ఆశని నిగ్రహంగా ఉంచమన్నాడు, దాన్ని వదిలిపెట్టేశారు. అనేకమైనటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. ఇట్లాంటి కొన్ని పట్టుకున్నారు, కొన్ని విడిచిపెట్టారే అనుకుందాం. అందుకని ఇంకా వారు అదే స్థితిలో 5గురు కన్యకలు అలాగే ఉన్నారు, సిద్ధపాటు లేకుండా. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? ఎవరి గురించి? ఈ 10 మంది కన్యకలు ఎవరో కాదు, సంఘమే. సంఘముల గురించే మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సంఘంలో కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపడలా. ఇప్పుడు సిద్ధపడి పడనోడి పరిస్థితి ఏంటి? చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం చూడమ్మా. ఆ కాలమున అంటే ఏ కాలము? పూర్వకాలమా? వెరీ గుడ్. రాకడ సమయం. ఆ కాలములో
ఇద్దరు పొలం, నేను చదువుతా తల్లి. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరో, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇది ఇప్పుడు ఇంతకుముందు 5 కన్యకలు మొత్తం 10 మందిని చూసాం. ఆ 5 ఈ 5 అని చూసాము. ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తున్నారంట? పొలంలో పని చేసుకుంటున్నారంట. పొలంలో పని చేసుకుంటే ఒకడేమో ఎత్తబడ్డాడు, ఇంకొకడు అక్కడే ఉంచబడ్డాడు. ఎత్తబడిన వాడు ఎక్కడికి వెళ్తున్నాము, నిజంగా దేవుని రాజ్యానికే వెళ్తున్నాం అనుకుని వెళ్తాడు. ఉంచబడిన వాడు ఏమనుకుంటాడు? నన్ను కూడా తీసుకెళ్తాడేమో అనుకుంటాడు. నేను కూడా వెళ్తున్నానని అనుకుంటాడు. కానీ ఆయన అక్కడే ఉంచబడ్డాడు. చివరికి అగ్నిలోనికి నెట్టివేయబడ్డాడు. మరలా ఇద్దరు స్త్రీలు తిరగలరాయి తిప్పుతూనే ఉన్నారు. తిరగలరాయి తిప్పుతూ ఉండి ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. వెంటనే రాకడ వచ్చింది. ఒకళ్ళు తీసుకొని వెళ్ళారు, ఇంకొకళ్ళు అక్కడే ఉంచబడ్డారు. అంటే దీని సాదృశ్యం ఏంటంటే, ఆయన ఎప్పుడో వచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో తెలీదు. కానీ నువ్వు నేను ఏమవ్వాలా? సిద్ధపడాలా. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము చదవగలిగిన వాళ్ళు చదువుకోండి. ఇంటికి వెళ్ళాక 24వ అధ్యాయం చదువుకోండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ విషయాలు ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయం మనకు చెప్తున్నాడు. ఆ విషయాలు మనకు చెప్తున్నాడు. కాబట్టి మెలకువగా ఉండండి అంటున్నాడు. పొలంలో చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా, ఎక్కడ నువ్వు నివసిస్తున్నా, ఎక్కడ జీవిస్తున్నా నువ్వు సిద్ధపడి ఉండాలి. మెలకువగా ఉండి మందిరానికి రావాలి. మెలకువగా ఉండి పాటలు పాడాలి. మెలకువగా ఉండి వాక్యం వినాలి. ఇవన్నీ దేవుని ఆరాధించడంలో భాగములు. ఇవన్నీ దేవుని కనపరచడంలో భాగాలు. ఇవన్నీ దేవునికి భయభక్తులు కనపరచడంలో భాగం ఇదంతా. ఇవి కూడా ఉన్నవి. నేను ఇంట్లో కూర్చుంటాను కానీ నీతిమంతుణ్ణి అనుకుంటే నువ్వు అనుకున్న పప్పులేం ఉడకదు. అక్కడ నువ్వు అనుకున్న ఆలోచనలే ఉడకవు. ఇంట్లో కూర్చునే లెక్కైతే సంఘాన్ని ఎందుకు స్థిరపరచడం దేవుడు? అంతేనా? ఇంట్లో కూర్చునే లెక్కైతే సంఘాన్ని ఎందుకు దేవుడు స్థిరపరచడము? కాబట్టి అవగాహన ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి ఉండాలి. సంఘమే ప్రాముఖ్యము. నీ ఇంటికన్నా ఏది ముఖ్యం నీకు? సంఘమే ముఖ్యం నీకు. సంఘంలో ప్రతి ఒక్కరూ నీకు ముఖ్యము. కాబట్టి అట్టి విషయాలు ఆలోచన కలిగి ఉండు. మెలకువగా ఉండు. ప్రార్థన విషయంలో, మందిరం విషయంలో మెలకువగా ఉండాలి. తర్వాత వచ్చిన ప్రకటన గ్రంథం చూద్దాం. చదవండి. ఒక నిమిషం అయ్యా. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. నేను ప్రకటన గ్రంథం అడుగుతున్నాను. ఏమంటున్నాడు? 3వ వచనము. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. చూడండి ఎంత చక్కగా దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు. మారు మనసు పొందే విషయంలో సిద్ధపడి ఉండు. మారు మనసు పొందడానికి ఇష్టపడి ఉండు. ఎప్పుడో బాప్తిసం తీసుకున్నావు కానీ ఇంకా ఆ మారు మనసు అనేది అలాగే ఉండిపోయింది. ఇంకా మారు మనసు అనేది అలాగే విడిచిపెట్టేశావు. దాని యొక్క ఆలోచన, దాని యొక్క ఊసు లేకుండా బ్రతికేస్తున్నావు నువ్వు. ఆ మారు మనసు అనే విషయాన్ని ఎప్పుడు దాన్ని స్థిరపరచుకుంటావు? ఎప్పుడు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావు? మారు మనసు విషయమే. మారు మనసుని ఎప్పుడు నిలబెట్టుకుంటావు? నువ్వు దేవుని వారసునిగా ఎప్పుడు స్థిరపరచబడతావు? గ్రంథం అనేది నీ యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథం అనేది నిన్ను పరిశుద్ధపరచడానికే పరిశుద్ధ గ్రంథము స్థిరపరచబడింది. ఆ పరిశుద్ధ గ్రంథంలోనిది నువ్వు నెరవేర్చినప్పుడే నువ్వు పరిశుద్ధుడవు. నీవు పరిశుద్ధుడు ఉన్నప్పుడే పరిశుద్ధ స్థలము నీకు. లేని యెడల ఆ పరిశుద్ధుడిగా నువ్వు ఉండలేవు. కాబట్టి పరిశుద్ధులు అవ్వాలంటే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలను నీవు ఉంచుకొని పరిశుద్ధత పొంది పరిశుద్ధ స్థలమును నీవు సంపాదించుకోవాలి. దేవుని యొక్క రాజ్యమును నీవు సంపాదించుకోవాలి. కాబట్టి నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందువు. నీవు జాగరూకుడివై ఉండని యెడల నేను దొంగవలే వచ్చేదనో, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దొంగవలే వస్తానంటున్నాడు. చెప్పొస్తాడా దొంగ ఎవడో చెప్పొస్తాడా? మీ ఇంటికి ఈరోజు దొంగతనం చేస్తున్నాను అని చెప్పొస్తాడమ్మా? రాడు. ఎలాగో వస్తాడో తెలీదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు వస్తాడు, మంచిగా పాపం చేస్తున్నప్పుడు వస్తాడు,
మంచిగా దొంగతనాలు చేస్తున్నప్పుడు వస్తాడు, మంచిగా నరహత్యలు చేస్తున్నప్పుడు వస్తాడు, అసలు సంఘాన్ని విడిచిపెట్టి తాగి తందనలాడుతున్నప్పుడు వస్తూ ఉంటాడు ఆయన. అర్థమవుతుందా? ఏ స్థితిలో వస్తాడో చెప్పలేము. వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో సిద్ధపడి ఉన్నావో లేదో చూసుకుంటాడు. ఎప్పుడన్నారా అని నేను సిద్ధంగా ఉన్నా అనే స్థితి నీకు ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా, రాదు పెట్టదు. హిస్టరీ బుక్ చదువుకున్నాను. ఏంటి 3000 సంవత్సరాల నుంచి హిస్టరీ అంతా ఇందులో రాసింది. 3000 సంవత్సరాలు రాంది ఈ ఒక్క రోజులో వచ్చేస్తాడా? ఈ 10 రోజుల్లో వచ్చేస్తాడా? లేదా ఈ 10 సంవత్సరాల్లో వచ్చేస్తాడా అని అనుకుంటే నీ మూర్ఖత్వం. నేను ఎప్పుడు వస్తానో తెలియదు అంటున్నాడు. ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఇంతకీ వీళ్ళంతా ఎవరంటే మనలను సృష్టించిన వారు, వీళ్ళు మనలను పరిపాలిస్తున్నటువంటి వారు, మనకు ఈ యొక్క ప్రతి అవసరతను అందిస్తున్నటువంటి వారు వీళ్ళు. కనపడ్డారా నీకు ఎప్పుడైనా? కనపడ్డారా నీకు? కనపడలా. కానీ వారు సృష్టించిన మటుకి మనకు కనపడుతున్నాయి. ఆకాశము కనపడుతుంది, అది నువ్వు స్థిరపరిచింది కాదు. భూమి కనపడుతుంది, ఇది నువ్వు ఏర్పాటు చేసింది కాదు. సూర్య చంద్రుడు నక్షత్రాలు నీ మాట చొప్పున వచ్చినాయి? నీ మాట చొప్పున వచ్చాయా? కాదు, దేవుడు సృష్టించినవి. ఈ గాలి, ఈ నీరు, ఇదంతా ఎవరు సృష్టించినది? నువ్వు తినే పండ్లు ఎవరు సృష్టించారు? తినే ఆహారం ఎవరు సృష్టించింది? దేవుడు. ఆ సృష్టికర్తలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. వాళ్ళు ఎలాగ ఈ మంచి పండుని నువ్వు తిను అన్నారో అట్లాగే ఇదిగో ఈ మంచి వాక్యమును నేను ఇస్తున్నాను, నేర్చుకోండి అంటున్నాడు. ఈ మంచి మాటలు చెప్తున్నాను, నేర్చుకోండి అన్నాడు. అది వదిలిపెట్టేసి అవ్వలాగా ఆ పండు ఏంటి, దాన్ని ఏం తినాలి, ఎలాగ తినాలి, ఆ పండు బాగుందని చెప్పి తినేశారు. మనం కూడా అంతే. ఎందుకు చేయకూడదు పాపం అనుకుంటూ పాపం చేసుకుంటూ బతికేస్తున్నాం. ఎందుకు చేయకూడదు తప్పు అనుకుంటూ తప్పు చేసుకుంటూ బతికేస్తున్నాం. ఎందుకు దేవుని సంఘానికి వెళ్ళాలి, ఇంటికాడే ఉంటే ఏమవుద్ది అనుకుంటూ ఇంటికాడే బతుకుతున్నాం. ఎందుకు తల్లిదండ్రుల మాట వినాలి, వినకపోతే ఏమవుద్ది అనుకుంటూ వాళ్ళ మాటలు వినకుండా బతికేస్తున్నాం. చూడండి, ఇటువంటి స్థితిలో సంఘము ఉందో దేవుడు మరలా చెప్తూ సంఘమును దిద్దుబాటుతో స్థిరపరుస్తున్నాడు సంఘాన్ని. అందుకే అంటున్నాడు, చెవి గలవాడు వినండి అంటున్నాడు. నేను అందరికీ ఇచ్చాను చెవులు, కానీ మరలా చెవి గలవాడు వినండి అని ఎందుకు అంటున్నాడు? ఆ చెవిలోనికి దేవుని వాక్యము వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మనిషికి మనకు ఉండవలసినటువంటి ఆ కోరికలు రెండే రెండు. ఒకటి దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆశ, ఇంకొకటి నరకానికి వెళ్తానేమోనన్న భయం మనిషికి ఉండకపోతే, లేదా క్రైస్తవుడికి ఉండకపోతే మనం ఆత్మీయ స్థితిలో బలంగా ఎదగలేము. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరో ఆసక్తి కలిగి వినేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు సిద్ధపడిపోతారు. ప్రకటన గ్రంథం వాక్యం వివరిస్తున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు వాళ్ళు సిద్ధపడతారు. కానీ కొంతమంది అసలు ఆ ఊసు ఉండదు, ఆ ఆలోచన ఉండదు. ఏం చెప్తున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి. ఏం వాక్యమో, ఎందుకు చెప్తున్నారో కూడా తెలియదు. ఏదో సిద్ధపడాలంటున్నారు. నేనేమైనా సిద్ధపడగలగనా? నిన్ను ప్రశ్నించుకో. దేనికి సిద్ధపడాలి? ఎవరి కోసం సిద్ధపడాలి? మరలా బయటికి వెళ్తాము, లోకానుసారంగా మరలా జీవితం చేస్తూ ఉంటాము. ఈ తప్పిదము సంఘంలో కనపడుతుంది అంటున్నాడు దేవుడు. వాటిని సరిచేసుకోండి. ఇంకా అంటున్నాడు చూడండి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములోని అతని పేరు ఎంత మాత్రను తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. తెల్లబట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు మంచివాడైపోతున్నాడా? కానీ ఇక్కడ ఆత్మీయ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విషయాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నున్నవి. ఎందుకు అపవిత్రులయ్యాము? అపవిత్రులు అవటము చేతనే మురికి గుడ్డలమయ్యాము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆ మురికి గుడ్డలను మార్చుకొని తెల్లని వస్త్రం, అంటే మురికి లేకుండా వస్త్రములను ధరించుకోమంటున్నాడు. అర్థమవుతుంది కదా? అంటే
అంటే నీ క్రియలను పాపము లేనిదిగా, నీ క్రియలను పవిత్రమైనదిగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే పవిత్రమైనదిగా ఉంచుకుంటామో అప్పుడే మనము తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి వారము అవుతాము. తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి వారము అవుతాము. ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి ఉన్నామో అప్పుడు మనం తెల్లని వస్త్రములు ధరించుకున్న వారం అవుతాము. ఇంకొక మాట రాస్తున్నాడు చూడండి, యూదా పత్రిక 23వ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ దానిని అన్న చోట నోటిచ్చాడు చూడండి, కింద ఏమని రాశాడు? శరీరము వలన డాగుపడిన అంగి అంట. శరీరం వలన డాగుపడిన మత్సరపడినటువంటి అంగి. ఇది శరీర ఆలోచన వల్ల, శరీర కోరికల వల్ల, శరీర క్రియల వల్ల మచ్చపడినటువంటి అంగిని మార్చుకోమంటున్నాడు. అర్థమైంది కదా? దాని అంటే మచ్చ లేని స్థితిలో నువ్వు ఉండమంటున్నాడు, మురికి లేని స్థితిలో ఉండమంటున్నాడు, అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకునే స్థితిలో ఉండమంటున్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడుకున్నామో మనం ఏం ధరించుకున్నామంటే తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి వారమై ఉన్నాము. అయితే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారం అంటే జయించిన వారిగా ఉంటున్నాడు. జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు క్రీస్తు ప్రభు వారు అతని పేరు ఒప్పుకుంటాడంట. అర్థమైంది కదా? అంటే నువ్వు నీ శరీరమును మార్చుకో, మారు మనసు పొందు, సరి చేసుకో, దిద్దుబాటు చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండు. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత చక్కగా దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? అతని పేరు ఒప్పుకొందును, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. పారదీసులో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్న వాడివే కానీ నీవు ఇంకనూ ఏమై ఉన్నావంటే మృతుడవే. ఆత్మ ఫలములు మీకు తెలుసు, వాటన్నిటిని జరిపించాలి. శరీర కార్యములన్నీ తెలుసు, వాటన్నిటిని విసర్జించాలి. అలాగే ప్రతి క్రియను జరిగించువాడిగా నీవు ఉండాలి. అప్పుడే నువ్వు జయించిన వాడిగా ఉంటావు. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, దొంగవలే వస్తాను, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు అంటున్నాడు. తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. తెల్లని వస్త్రములు ఎలాగ ధరించుకోవాలంటే పాపమును విడిచిపెట్టి నీతి అని ఒకటి ఎలాగ పట్టుకుంటావో అప్పుడు నువ్వు వస్త్రములు ధరించుకున్నటువంటి వాడిగా నీవు ఉంటావు. అతని పేరు ఎంత మాత్రమును జీవ గ్రంథమును నేను తీసివేయను, దేవుని ఎదుట జీవ గ్రంథమును నీ పేరు నేను వినిపించదను, దేవుని ఎదుట నీ పేరు నేను చదివేదను, సాక్షిగా నేను నిలబెడతాను అని క్రీస్తు ప్రభు వారు మనకు ఆజ్ఞాపించాడు. వాటన్నిటిలోనూ మనందరి పేర్లు ఉండాలి. ఉంటాయా ఉండవా? ఉండాలి అని మాట్లాడుకోండి, ఉండాలి అని గ్రహించండి, ఉంటాను అని గ్రహించండి. కాబట్టి చాలా తక్కువలో మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామంటే చాలా కష్టం. కనీసం ఆయన ఏమంటున్నాడు? కొన్ని విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఫలించాయంట. ఎవరా విత్తనాలంటే సంఘంలో ఉన్నటువంటి మనమే. కనీసం 30 దంతులుగా ఫలించామో కూడా తెలియదు, 30లో ఉన్నామో లేదో కూడా తెలియదు. 30లో ఫలించకపోతే రాజ్యానికి చేరుకోలేవు. 30లో ఫలించావో లేదో చూడు, 30లో ఉన్నావో లేదో చూడు. 30లో కనీసం 30లోకి దాటకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. సంగమా, చెవిగలవాడు విను అంటున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును విను అంటున్నాడు. నా ఆజ్ఞను హృదయపూర్వకంగా తీసుకో, దాన్ని మరువబాకు, దాన్ని త్రోసివేయబాకు, దాన్ని విడిచిపెట్టబాకు అంటున్నాడు. ఎవరో? దేవుడు. నా కుమారుడా, నా ఉపదేశం వినయ్యా. సంఘములతో నేను చెప్తున్నాను కదా, వినండి. చెవిగలవాడు వినండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినండి. నేను మీ మధ్యకు వస్తున్నాను, మీ మధ్యకు ప్రతివారం వస్తున్నాను. ప్రతిసారి వాక్యానుసారంగా మీ మధ్యకు వచ్చి మీకు ఉదక స్నానం చేత శుభ్రం చేయాలనుకుంటున్నారు. కానీ మీరు మటుకు అజ్ఞానంతో, ఇది వరకు ప్రజలు దేవుని విడిచిపెట్టి అజ్ఞానంతో ఎలాగ బ్రతికారు, మరలా మనం అజ్ఞానంతో బ్రతుకుతున్నాం అంటున్నాడు ఆయన.
కొద్దిగలో ఉన్నాము. ఇది 30లో ఫలించడానికి, 30లోకి అడుగు పెట్టడానికి కొద్దిగలో ఉన్నాము. వాడిని జరిపించి సిద్ధపడండి. మరలా ఈ వారమంతటా ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి, కనిపెట్టుకొని నీ నోటిని నువ్వు, నీ కాళ్ళని, నీ కంటిని, నీ ఆలోచనను ప్రతిదీ జాగ్రత్త పరుచుకొని దేవుని ఎదుట యోగ్యునిగా కనపడాలని కోరుకుంటూ వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను.